ఖమ్మం జిల్లా వైరాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేసిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఈ విద్య పైన స్థాపించి ముందుకు వెళ్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు అందరూ కూడా నాకు తెలిసి ఈ సమాజం అభివృద్ధి చెందాలని, ఈ సమాజం వడివడిగా అడుగులు వేస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళే. అందుకే సాధ్యమైనంత మేరకు వారి పిల్లల్ని, వారికి తెలిసినటువంటి వారి పిల్లల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించబడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యాబుద్ధులు నేర్పించడానికి వారి ప్రయత్నం అంతా చేస్తా ఉన్నారు. కానీ అక్కడ పంపించిన తర్వాత గత 10 సంవత్సరాలు ఆనాడు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి సరుకులు ధరలు పెరిగినప్పటికి కూడా వివిధ శాఖల్లో ఉన్నటువంటి వారందరికీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్కగట్టి నిధులు ఇస్తూ ఉంటే కూడా కానీ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ 10 సంవత్సరాలు పెంచలేదు. దానివల్ల ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అరకొర నిధులతో, సరైనటువంటి పోషకాహారం లేనటువంటి ఆహార పదార్థాలతో అనేక ఇబ్బందులు పడినటువంటి వైరాన్ని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసింది రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్కగట్టి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచినటువంటి చరిత్ర కూడా ప్రభుత్వాన్ని. అంతేకాదు పిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళకిచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, సబ్బు కానీ, నూనె కానీ, ఇతర అవసరాలు కానీ ఏమి పెంచకపోతే కేవలం అవి అరకొరగా నిధులు అందుతా ఉంటే కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి ఆరోగ్య పరిరక్షణ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో గమనించి ఈ కాస్మెటిక్ ఛార్జెస్ ని ఒకటేసారి 200% పెంచినటువంటి ప్రభుత్వం కూడా కేవలం ఈ ప్రభుత్వం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కేవలం డైట్ ఛార్జెస్ 40% పెంచడమే కాదు, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడమే కాదు, ఆ పెంచినటువంటి నిధులతో వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటువంటి మెనూని తయారు చేసి నిష్ణాతులైనటువంటి డాక్టర్లతో ఈ డైట్ మెనూని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో దీన్ని అమలయ్యేటట్టుగా చూసేటట్టుగా డైట్ మెనూకి సంబంధించి బోర్డులు కూడా ఆయా పాఠశాలలో డిస్ప్లే చేయమని చెప్పి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇవ్వటమే కాదు, ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలతో నెలకు ఒక్కసారైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు, కలెక్టర్తో సహా ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఆ పాఠశాల నెలలో ఒక్కసారి ఎక్కడో ఒక స్కూల్ని విజిట్ చేయాలి. ఆ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలి. ఆ విద్యార్థులకు ఉన్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యల పరిష్కారం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేవలం అధికారులే కాదు, శాసనసభ్యులు, మంత్రులు కూడా, ముఖ్యమంత్రి గారితో సహా, నాతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరం ప్రతి నెలలో ఏదో ఒక దగ్గర ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కి, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వాళ్ళతో కలిసి భోంచేసేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో విద్య అనేది అత్యంత ప్రధానమైనది. ఆ విద్య ద్వారానే సామాజిక మార్పుకి అవసరం ఉంటుంది. ఈ పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు విద్యతో వాళ్ళ జీవన స్థితిగతులు మార్చుకోవటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం విద్య పైన అంత ప్రత్యేకమైన దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని వైరా పట్టణంలో మీ అందరి సమక్షంలో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం అంటే చేసేటువంటి కార్యక్రమం చేశాం. తప్పనిసరిగా నేను నమ్ముతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో భవిష్యత్తులో
చదువుకునేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే కాదు, ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశం చేసే స్థాయిలో ఎదుగుతారనేటువంటి బలమైన నమ్మకం నాకుంది. దానికి కావాల్సిన వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాం.